జై పూలే, జై భీమ్, జై భారత్. ఈరోజు స్పెషల్ డిస్కషన్కి విచ్చేసిన పెద్దలు ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ గారు, ప్రెసిడెంట్ స్నేహ క్లబ్ అండ్ అంబేద్కర్ టీవీ ఛానల్ ఓనర్, అదేవిధంగా పార్స్లో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో స్టేట్ కమిటీ మెంబర్, అదేవిధంగా గంగయ్య గారు పార్స్లో స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నారు. సో అంబేద్కర్ టీవీ ఛానల్లో మెంబర్గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మా సీఎంగా మాక్ అసెంబ్లీలో ఎన్నో బిల్లులను ప్రవేశపెట్టించిన మాక్ అసెంబ్లీ సీఎం గారు. సో ప్రొఫెసర్ ఏ డిపార్ట్మెంట్? ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా చేసి రీసెంట్గా రిటైర్ అయిన తర్వాత కూడా టైర్ అవ్వలేదనేసేసి ఎన్నో ప్రోగ్రాములు చేస్తూ రాబోయే కాలంలో కాబోయే ఎమ్మెల్యేగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మన పేరు ప్రొఫెసర్ వెంకటరాజయ్య గారు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్. తర్వాత కోటేశ్వరరావు గారు, కొప్పుల కోటేశ్వరరావు గారు ఈజ్ సోషల్ భీమ్ ఆర్మీ ప్రధాన కార్యదర్శిగా కొప్పుల కోటేశ్వరరావు గారు, కొప్పర కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్. కోటేశ్వరరావు గారు, భీమ్ ఆర్మీ ఎంతో సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది, చాలా సంతోషం. అదేవిధంగా పద్మా శర్మ గారు, అంబేద్కర్ టీవీ ఛానల్ ఓనరు, సో యాక్టివ్ మెంబరు, అదేవిధంగా స్నేహ గ్రూపులో ఏజీఎంగా పనిచేస్తున్నారు పద్మా శర్మ గారు. థ్యాంక్ యూ. రాజలింగం గారు, ఆయన పేరు చెప్తేనే అందరూ ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. అలాంటి సోషల్ వర్కర్, గ్రేట్ లీడర్, సో ఒక జాతికి అంకితమైన లీడర్ రాజలింగం గారు. కవి అండ్ ఇంకా సార్ చెప్పండి, గాయకుడు, అన్ని ఆల్ ఇన్ వన్, ఈజ్ అ గ్రేట్ లీడర్. సొసైటీ కోసం పనిచేసే వ్యక్తి రాజలింగం గారు. థ్యాంక్ యూ. కూర్చోండి. తర్వాత గోవర్ధన్ గారు, గోవర్ధన్ గారు, రిటైర్డ్ లెక్చరర్ అండ్ ఆల్సో పార్స్ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితికి ట్రెజరర్గా ఉన్నారు ఈ స్టేట్కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా, మరొకసారి మీ అందరికి కూడా జై పూలే, జై భీమ్ అండ్ జై భారత్. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఈ రోజున ఈ యొక్క స్పెషల్ డిస్కషన్ చేస్తుంది. మీ అందరికీ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. అదేవిధంగా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి నుంచి కూడా మీ అందరికి కూడా జై భీములు. ఈ యొక్క ప్రోగ్రామ్ని లైవ్ ప్రోగ్రామ్గా అంబేద్కర్ టీవీ, స్నేహ టీవీ, ప్రజాపాలన పేపర్లో రేపు పబ్లిష్ కాబోతుంది. ప్రజాపాలన పేపర్లో ఈ రెండు ఛానల్స్ సపోర్ట్ చేస్తూ లైవ్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. సో ఈరోజు టాపిక్ వచ్చేసేసి ఈ దేశం ఎంపవర్ కావాలంటే, ఈ దేశం సక్సెస్ఫుల్గా ఉండాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో సగభాగమైన ఆడవారికి, ఉమెన్కి 50% రిజర్వేషన్ ఉండాలి అనేది పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి యొక్క ఒక ప్రపోజల్. ఈ ప్రపోజల్ మీద ఈ రోజున డిస్కస్ చేస్తున్నాము. ఉండాలా అవసరం లేదా, ఆడవాళ్లకు 50% రిజర్వేషను ఉండాలా అవసరం లేదా, ఉండాలి అంటే సాధించాలంటే ఏం చేయాలనే దాని మీద మీరు డైరెక్ట్గా వీటికి ఆన్సర్లు చెప్పగలిగే విధంగా మీ స్ట్రాటజీ ఏముండాలి, ఉండాలంటే ఏం స్ట్రాటజీ చేస్తే బాగుంటుంది, ఉండాల్సిన అవసరం లేదంటే ఎందుకు అవసరం లేదనేది కూడా చెప్తే బాగుంటుంది. ఇప్పటి వరకు ఈ దేశంలో ప్రీ ఇండిపెండెన్స్ అని కూడా అనొచ్చు, ప్రీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉమెన్కి సెక్యూరిటీ లేదు. వారు కూడా ఒక అబలలాగానే ఉన్నారు. వారిని అసలు మనిషిగా గుర్తించలేదు ప్రీ ఇండిపెండెన్స్లో. కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత
వీరందరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ కావాలి అనేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1950లో పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టడం జరిగింది, హిందూ కోడ్ బిల్. దీనికి అపోజ్ చేశారు చాలామంది. అపోజ్ చేసిన సందర్భంగా వారు రిజైన్ చేయడం కూడా జరిగింది. దీనిలో ఏంటంటే విషయం, ఉమెన్ మెంబర్స్ కూడా అపోజ్ చేశారు. ఆ రోజున ఎవరి కోసమైతే ఈ బిల్లు పెట్టారో ఆ మెంబర్స్ కూడా అపోజ్ చేశారు. సో దాంతో వారు రిజైన్ చేశారు. సో అసలు ఈ బిల్ ఇప్పటికీ 74 సంవత్సరాలు అయింది. 74 సంవత్సరాలు అయిన తర్వాత కొన్ని మార్పులు వచ్చినాయి. మార్పులు ఏంటంటే 2008లోకి వచ్చేసేసి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్టేట్స్లో దాదాపుగా ఒక 20 స్టేట్స్లో ఆడవారికి, ఉమెన్కి 50% రిజర్వేషన్ ఉండాలనేసి ఒక దాదాపుగా కొన్ని స్టేట్స్లో పంచాయతీరాజ్ చట్టంలో తీసుకొచ్చారు 2008లో. ఏపీ తెలంగాణలో కూడా 50% ఉంది. అదేవిధంగా మిగిలిన స్టేట్లో లేదు, ఇంతవరకు అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఏపీ తెలంగాణలో మాత్రం పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉంది. ఒక కేరళలో ఒక పంచాయతీలో మొత్తం ఆడవాళ్లే మెంబర్స్, ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ అందరూ కూడా ఆడవాళ్ళే. ఇండియా మొత్తానికి ఒకే ఒక విలేజ్లో 100% రిజర్వేషన్ పాటిస్తున్న విలేజ్ ఏదంటే కొడసెర్రి పంచాయతీ. కేరళ స్టేట్లో కొడసెర్రి అనే పంచాయతీ గ్రామంలో 100% రిజర్వేషన్ అక్కడ ఒక్క చోటే ఉంది, ఇంకా దేశంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం కోరుకుంటుంది ఏంటంటే ఈ యొక్క పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి 50% రిజర్వేషన్ అసెంబ్లీస్లో ఉండాలి, అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఉండాలి. ఉన్నప్పుడే, ఎందుకంటే పార్టిసిపేషన్ ఉండాలి దేశంలో, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పార్టిసిపేషన్ ఉంటే దేశం అభివృద్ధి చెందిద్ది అనేది పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి యొక్క ఉద్దేశం, ప్రతిపాదన కూడా అదే. సో దీనిలో భాగంగా గత 3 రోజుల నుంచి కొన్ని విషయాలని డిస్కస్ చేయడం జరిగింది. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే బీసీలు సీఎంగా ఉండాలనేసి ఒక డిస్కషన్ తీసుకురావడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా చాలామంది ప్రపోజలు ఎలా చేస్తే ఈ యొక్క ప్రపోజల్ సక్సెస్ అయ్యిద్ది అనేసి చాలామంది చాలా సజెషన్ చెప్పారు. అదొక ప్రపోజల్. రెండో ప్రపోజల్, ఈ దేశంలో రిజర్వేషన్ మాకొద్దు అనేసి, మాకొద్దు రిజర్వేషన్ వద్దు, రిప్రజెంటేషన్ కావాలనేసేసి మీరెంతో మీకంతే, మీ జనాభా ఎంత ఉంటే అంతే రిజర్వేషన్ ఉండాలనే ఒక ప్రపోజల్ తోటి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి పార్స్ అదొక సెకండ్ ప్రపోజల్గా పెట్టుకుంది. సో ఆ ప్రపోజల్కి కూడా చాలామంది యాక్సెప్ట్ చేస్తూ కొన్ని సజెషన్స్ ఇచ్చారు, ఏం చేస్తే ఆ ప్రపోజల్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అనేది. ఎందుకంటే ఇవన్నీ కూడా కొత్త ఈ దేశం బాగుండాలి, ఈ దేశం మూల నివాసులది, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మూల నివాసులు నడుము బిగించాలి, బీసీలు అనే వాళ్ళు నడుము బిగించాలనే ఉద్దేశంతో ఈ కొత్త ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. రిజర్వేషన్ అనే పాలసీ అనేది ఏంటంటే, రిజర్వేషన్ వలన ఒకరి మీద ఒకరికి ద్వేషం పెరుగుతుంది, రిజర్వేషన్స్ వలన మాకు అన్యాయం జరుగుతుంది అనేసి చాలామంది వాపోతున్నారు. సో ఇలాంటివి పోవాలంటే, ఈ దేశం పీస్ఫుల్గా ఉండాలంటే, ఈ దేశం ఒక గొప్ప దేశంగా కావాలంటే మాకు రిజర్వేషన్ వద్దు, రిప్రజెంటేషన్ ఇస్తే చాలు అనేసి అదొక ప్రపోజల్. ఇక మూడో ప్రపోజల్ ఏంటంటే, ఈ దేశంలో కులాలు లెక్కలేని 7,000 కులాలు ఉన్నాయి. 7,000 కులాల్లో ఏపీ తెలంగాణలో ఒక 250 కులాలు ఉన్నాయి. ప్రతి కులం సమస్య ఆ కులానికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. నా కులం సమస్యలు నాకు తెలుసు, మీ కులం సమస్యలు మీకు తెలుసు. మీ కులంలో ఉన్న సమస్యలు కనుక చట్టసభల్లో అడ్రస్ చేయకపోతే ఈ దేశంలో ఎప్పుడూ న్యాయం జరగదు, సమన్యాయం జరగదు. అది ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, లేకపోతే కాపులు కావచ్చు, రెడ్లు కావచ్చు, లేకపోతే చౌదరీస్ కావచ్చు, ఇంకా బీసీలు కావచ్చు, ఎవరైనా ఏ కులమైనా కదా సరే, ఆ కుల సమస్యలు వారికే తెలుస్తాయి. కాబట్టి వారు చట్టసభల్లో ఉంటేనే న్యాయం జరిగిద్ది. కాబట్టి ఇప్పటి వరకు ఒక్క 25 కులాల కంటే మిగిలిన కులాలు ఎవరు కూడా చట్టసభల్లో లేరు. కాబట్టి కనీసం
5 లక్షల జనాభా ఉన్న కులం కంపల్సరిగా చట్టసభలో ఉండాలి. ఆ 5 లక్షల జనాభా యొక్క సమస్యల్ని చట్టసభల్లో చట్టం రూపంలో తీసుకురావాలనేది మూడో ప్రపోజల్. సో ఒకవేళ 40 లక్షల మంది ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వడ్డేరా కమ్యూనిటీ 40 లక్షల మంది ఉన్నారు, మాకు ఒక ఎమ్మెల్యే కూడా లేరు అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న డిస్కషన్లో. సో వాళ్ళ సమస్యలు ఎలా తీరుతాయి? చాకల్ కమ్యూనిటీ, మంగళ కమ్యూనిటీ, ఇంకా కురుములు అనుకుంటాను, కుర్మా కమ్యూనిటీ, వాళ్ళు 40 లక్షల మంది జనాభా ఉన్నారు, ఒక ఎమ్మెల్యే లేరు. వాళ్ళ సమస్యలు ఎలా తీరుతాయి? ఈ దేశంలో వారు కూడా మనుషులే కదా, వారు ఫారినర్స్ కాదు కదా. ఆ సమస్యలు తీరితే కదా దేశం బాగుండేది. వారు కూడా దేశంలో పార్టిసిపేట్ చేయాలంటే వారికి ఏం కావాలో తెలియాలి. ఇప్పటి వరకు గవర్నమెంట్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే, గవర్నమెంట్కి ఏం కావాలో వాళ్ళకి ఇస్తున్నారు. గొర్రెలో బర్రెలో లేకపోతే కుండలో ఏదో ఒకటి ఇస్తున్నారు. వాళ్ళకి ఏది ఇష్టమైతే అది ఇస్తున్నారు. అది కాదు. దానివల్లనే 74 సంవత్సరాలైనా కూడా మన దేశం ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉంది. మనకంటే ఆలస్యంగా డెమోక్రసీ వచ్చిన సింగపూర్ కంట్రీ నెంబర్ 1 కంట్రీగా ఉంది. సో అందుకని కనీసం 5 లక్షల జనాభా కనుక ఉంటే ఒక ఎమ్మెల్యే కంపల్సరీగా ఉండాలనేది ఒక ప్రపోజల్. 40 లక్షల మంది కనుక ఉంటే 8 మంది ఎమ్మెల్యేలుగా ఉండాలనేది ఒక ప్రపోజల్. ఈరోజు 4వ ప్రపోజల్ ఏంటంటే, ఉమెన్ రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉంది. వారు 50% ఉన్నారు. ఇంటిని చాలా సక్రమంగా సక్సెస్ఫుల్గా ఇంటిని నడుపుతున్నారు. ఇంటిని సక్సెస్ఫుల్గా నడిపే ఉమెన్ దేశాన్ని కూడా నడపగలదు. ఈ యొక్క అంటే కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత, అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ తీసుకొచ్చిన తర్వాత లక్షల మంది, ఇంకా చెప్పాలంటే పిఎం అయ్యారు ఈ దేశానికి. సీఎంస్గా ఉన్నారు, చాలామంది మినిస్టర్స్గా ఉన్నారు. నో అవర్ ఫైనాన్స్ మినిస్టర్ లేడీ. సో అంత సక్సెస్ఫుల్గా చేసేటప్పుడు కొన్ని ప్రాంతాల్లోనే ఎందుకు 50% ఇవ్వాలి? పంచాయతీరాజ్ చట్టంలోనే ఎందుకు 50% ఇవ్వాలి? పార్లమెంట్ అసెంబ్లీలో ఎందుకు 50% ఉండకూడదు? వారు చేసిన తప్పేంటి? దర్ ఆల్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంటేనే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తామనే ఉద్దేశంతో ఈ యొక్క పూలే అంబేద్కర్ చేస్తుంది. సో ఇది సాధించాలంటే మీ యొక్క ప్రపోజల్స్ కానీ మీ యొక్క స్ట్రాటజీ చెప్పండి. అవసరం లేదనుకుంటే ఎందుకంటే గత 4 రోజుల నుంచి వారు వస్తున్నారు. అందువల్ల ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ గారితో స్టార్ట్ చేద్దాం. సార్, ప్రొఫెసర్ గారు చెప్పండి, అవసరం అంటారా కాదంటారా? ముందుగా 130వ బర్త్డే సెలబ్రేషన్స్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ సందర్భంగా మరియు మహనీయుల జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 130వ జయంతిని ఘనంగా జరుపుకుంటూ ఈ చర్చా వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా అంబేద్కర్ రాజనీతి ఉద్యమము పార్స్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి చర్చా వేదికలో పాల్గొనే విధంగా మరి అవకాశం ఇచ్చినందుకు వారికి మరొకసారి జై భీములు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా అంబేద్కర్ గారి 130వ జయంతి శుభాకాంక్షలను శుభాభినందనలను తెలియజేసుకుంటూ, మరి మీరు అడిగినట్టుగా తప్పకుండా మహిళలకు 50% రిజర్వేషన్ అనేది చట్టసభల్లో ఉండాలి. ఒక పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని 50% రిజర్వేషన్ కొంతవరకు ఫాలో అవుతున్నారని చెప్తున్నారు మీరు. అదేవిధంగా కొన్ని స్టేట్స్లో ఉందంటున్నారు. అన్ని స్టేట్స్లో కూడా మొత్తం భారతదేశంలోనే 50% రిజర్వేషన్స్ మహిళలకు కల్పించినట్టుంటే దేశం ఇంకా పురోగతి చెందుతుందన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, ఏ కమ్యూనిటీ అయినా, ఏ స్టేట్ అయినా, ఏ కంట్రీ అయినా హ్యూమన్ ప్రోగ్రెస్ని బట్టే ఆ కంట్రీ ప్రోగ్రెస్ నిలుస్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ద హోల్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ ద ఆల్వేస్ విల్ షోస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ కంట్రీ అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. సో అది తీసుకున్నా కూడా, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా దూరదృష్టితోటి 1951లోనే మరి హిందూ కోడ్ బిల్ పెట్టాడని ఇప్పుడే మీరు చెప్పారు. అది అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. హిందూ కోడ్ బిల్లు సారాంశం ఏంటంటే, ఎప్పుడైతే కాన్స్టిట్యూషను అమల్లోకి తెచ్చాడో వెంటనే స్త్రీల విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించడం జరిగింది. ఎందుకంటే స్త్రీలు కూడా ఎస్సీల కంటే ఘోరాతి ఘోరంగా హీనాతిహీనంగా ట్రీట్ చేసిన రోజులు ఆ రోజులు. అలాంటి రోజులను దృష్టిలో పెట్టుకొని ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకే మనము కాన్స్టిట్యూషన్లో మనము
చట్టాలు పెడితే సరిపోదు, స్త్రీలకు కూడా కావాల్సిన చట్టాలు ఉండాలని చెప్పి ప్రత్యేకంగా హిందూ కోడ్ బిల్లు పెట్టడం జరిగింది. హిందూ కోడ్ బిల్లు ద్వారా మరి వాళ్లకు ఆల్మోస్ట్ ఆల్ మిగతా మేల్కొచ్చే అవకాశాలన్నీ కూడా ఉమెన్స్కి రావాలన్న ఉద్దేశంతో ఆ బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లుని ఇప్పుడు మీరు ప్రస్తావించిన విధంగా ఆ బిల్లును మహిళలే వ్యతిరేకించారు. మహిళలు వ్యతిరేకించడానికి కూడా కారణం ఏంటంటే మరి అప్పుడు Strategy ఏంటి ఇప్పుడు అది మహిళల రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉంది అప్పుడు. ఇప్పుడు కూడా తక్కువగానే ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు వద్దన్నారు ఆ రోజున. Yes. ఎలా ఇప్పుడు స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు ఏ మహిళని కదిపినా కూడా మాకు 50% రిజర్వేషన్ కావాలంటున్నారు. కానీ వాళ్ళు అన్ని విషయాల్లో ముందుకు వచ్చేసి కావాలని అడిగే విధంగా కనిపించట్లేదు. అవసరం వచ్చినప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకుంటామంటున్నారు కానీ ఖచ్చితంగా మాకు కావాలని ముందుకు వస్తున్న వాళ్ళు తక్కువగా కనిపిస్తున్నారు. స్ట్రాటజీ సో స్ట్రాటజీ ఏంటంటే స్ట్రాటజీ ఏంటి? మహిళలందరూ కూడా ఏకమయ్యి మాకు కావాలని నినాదం చేసినట్టుంటే తప్పకుండా మరి ఈ రాజకీయ పార్టీలు కూడా మరి మహిళలందరూ ఏకం కావడం అనేది అయ్యే పని. మహిళలందరూ ఏకం కాకుండా కనీసం రిప్రజెంటేషన్ ప్రతి కమ్యూనిటీ నుంచి కొంత రిప్రజెంటేషన్ వచ్చేసి మహిళలందరికీ 50% రిజర్వేషన్ కావాలని అడగాల. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో పొందుపరిచాడు 340, 341, 342 ఆర్టికల్స్ని. వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి 74 సంవత్సరాలు పట్టింది. ఖచ్చితంగా శాసనసభలో శాసనంగా తయారు చేసిన వాటికి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టినప్పుడు పాపం మహిళల మటుకు ఏం చేస్తారు? ఇప్పటికైనా కూడా వాళ్ళు ముందుకు వచ్చేసి ఒక చక్కటి స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకొని గొప్ప మనసు ఏంటంటే ఇవ్వాలని కోరుకుంటున్నారు. చాలా సంతోషం. ఇవ్వాలని ఇవ్వకూడదని అడగలేదు. స్ట్రాటజీ మరలా ఇంకేమైనా కొత్త స్ట్రాటజీ ఏమని చెప్తే మరలా వస్తాను నీ దగ్గరికి. Okay, sure, ఈలోపు sir. Thank you. గోవర్ధన్ గారు కూడా గత 3 రోజుల నుంచి వస్తున్నారు. సార్ గోవర్ధన్ గారు ఏం చెప్తారు? ఏ స్ట్రాటజీ అవసరమా? అవసరం ఉంటే స్ట్రాటజీ ఏంటి? అవసరం లేదంటే చాలా హ్యాపీ. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి శివభాగ్యారావు గారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మహిళా రిజర్వేషన్ అనేటువంటి అంశం మీద అయితే ముఖ్యంగా ఏంటంటే జనాభా మీద ఆధారపడి ఉంటుంది రిజర్వేషన్ అనేది. ఎట్లా, ఎక్కడి నుంచి బేసు, ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు ఎంతమంది అనేది కూడా లెక్క ఉంటుంది. ఇప్పుడు రాను స్త్రీల జనాభా తక్కువ అయిపోయింది అనుకోండి. ఎక్కువ ఉన్నారండి. లేదు యాజ్ పర్ స్టాటా లేదు సార్, తగ్గింది సార్. లేదు, వీళ్ళు 900. రీసెంట్లీ ఐ హావ్ స్టడీడ్. ఓకే సరే చెప్పండి. కొంచెం డీవియేషన్ ఉంది. పురుషులకు మించిపోలే, నాట్ మోర్ దాన్ 921 ఎట్లా ఉన్నారు. ప్రతి 1000కు. మరి ఈ జనాభా తగ్గిపోతుంటే వాళ్ళకి 50% రిజర్వ్ పెడితే ఆ జనాభా ప్రకారం 60 కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అట్లా కావడానికి వీల్లేదు. దాన్ని సరిచేయాల్సి ఉంటుంది జనాభా ప్రాతిపదికన. ఏమంటారు సార్? వద్దంటారు అయితే. లేదు, రిజర్వేషన్ అనేది ఉండాలి. 50 ఉండాలో సబ్జెక్ట్ ఉండకూడదు. ఎందుకంటే జనాభా ముందు ఇంకో 20-30 ఏళ్ళకి ఎట్లుంటుందో తెలియదు. ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉంటుంది అనేది తెలియదు. మీరు ఆల్రెడీ 50% అనుకుంటా పోతుంటే అది 60 కూడా పోవడానికి వీలుంటుంది అన్నట్టు. పురుషులకు తక్కువ అయిపోతుంది రిజర్వేషన్ అంటే ఆ జనాభా ప్రకారం. కాబట్టి జనాభా నిష్పత్తి మీరెంతో మీకంతే సిద్ధాంతం. రిజర్వేషన్ మాండేటరీ, సబ్జెక్టివ్ కండిషన్ వాళ్ళ జనాభా రేషియో ప్రకారం, మహిళా ఉమెన్ పాపులేషన్ ప్రకారం. అంటే ఇప్పుడు 50% ఉన్నారు అంటున్నారు. మరి ముందు భవిష్యత్తులో మరి వాళ్ళు తక్కువ అవుతారు అనుకోండి. తక్కువైతే తక్కువ, ఎక్కువైతే ఎక్కువ అంటారు. అంతే. మీరిద్దరూ మాకు అద్దలి ఆ సూత్రాన్ని మీరు పాటిస్తారు కదా. సో ఎవ్రీ 5 years కి రివ్యూ చేయాలి. పాపులేషన్ ఆన్ ద బేస్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఉమెన్ అంటే రిజర్వేషన్ విల్ బి ఫాలోడ్, విల్ బి మెయింటైన్డ్. అసలు వస్తుందా ఇది? సాధించాలంటే సాధించాలనేటువంటిది ఏంటంటే మహిళా ఎడ్యుకేషన్. నిన్ననే పేపర్లు ఇచ్చారు సార్. మహిళల్లో ఇప్పుడు లిటరసీ రేటు వెరీ పూర్. కొంతమందికి ఇప్పుడు స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, లిజనింగ్ ఇవన్నీ రావాలి కదా, మాట్లాడడం అనేది. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు కూడా కొంతమందికి లేదు. అందుకనే ఇప్పుడు రిజర్వేషన్ అమలు చేయడానికి రిజర్వేషన్ గురించినటువంటి రాజ్యాంగ గురించి అవగాహన, మరి కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాల మీద, రాష్ట్ర ప్రభుత్వం చేసే చట్టాల మీద, పంచాయరాజ్ చట్టాల మీద, ఇవన్నిటి మీద సరి అయినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. 100% అంటే అసలు మగవాళ్ళకు కూడా లేదు కదా. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకు లేదు. డబ్బుంటే చాలు.
చాలు, అంటే డబ్బు ఉంటే ఈ చాలు అంటున్నారు. భారతదేశం అనేది ఇది పురుషాధిక్య సమాజం కాబట్టి అది నడుచుకుంటూ వస్తుంది. మరి ఇప్పుడు యుద్ధం కాన్ఫ్లిక్ట్ పురుషులకు స్త్రీలకు కాన్ఫ్లిక్ట్ రాకూడదు కదా, సామరస్య ధోరణి పోవాలి కాబట్టి వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారు. మాకు 33% ఇచ్చినా ఓకే అని, మీరేమో 50% కావాలని మీరు మేమంటలేదు. దీనిలో ఉన్న మెంబర్లు, పార్స్లో ఉన్న మెంబర్లు ఏంటంటే మాకు 50% కావాలి, మేము 50% ఉన్నామనేసి వాళ్ళు అంటున్నారు. మేము అన్నది కాదు. మీరు పెట్టినటువంటిది ఏదైతే ఉన్నదో అంశము, ఆ అంశం నేను అనేది ఏంటంటే దట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్, దట్ షుడ్ బి ప్రపోర్షనేట్ అంటారు. సాధించాలంటే ఏం చేయాలి? ఆన్ ద బేస్ ఆఫ్ సాధించాలంటే ఏం చేయాలి? అనేటువంటి దాంట్లో విద్య ముఖ్యమైనటువంటి సార్. ప్రముఖమైనటువంటిది ఎడ్యుకేషన్, లిటరసీ రేటు పెరగాలి. ఎవరు? మహిళలు. అది మనం చేయలేము, ఎందుకంటే అది గవర్నమెంట్ డ్యూటీ. అది పార్స్ అనేది పబ్లిసిటీ. మొన్న లాస్ట్ టైం కొన్ని పాయింట్లు చెప్పుకొచ్చారు. అవును. అంటే ప్రజలకు అసలు అవేర్నెస్ అనేదే లేదు, అందుకని అవేర్నెస్ కావాలని చెప్పుకొచ్చారు. చేయాలి మరి. విద్య చెప్పటం, డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ మనం చేయలేం. ఒక ప్రపోజల్ ఇది. ఈ ప్రపోజల్ సాధించాలంటే చేయకుంటే ఈ సంస్థ ఏం చేయాలి? అది చేయలేనప్పుడు వెనకట రచ్చబండ మీద కూర్చొని ఒక పెద్ద మంది చెప్తే 100 మంది ఊరి గ్రామస్తులందరూ విన్నట్టు, అదే విధంగా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి కనీసం ఒక 10 మందికో ఎంతో మందికి ఈ అవేర్నెస్ కల్పించేటన్న కార్యక్రమం చేపట్టాలి. ఓకే ఓకే అట్లా. ఓకే రైట్. ఇప్పుడు వెనకట వాడు చదువు రానవాడు అటువంటి పెద్ద మనిషి, ఉన్నత కులాడు ఊరి గ్రామం మొత్తం వినేది. మరి ఇప్పుడు చదువుకున్నటువంటి వ్యక్తులు ఎందుకు ఆ పని చేయటం లేదు? ఓకే ఓకే ఓకే. చదువుకున్నటువంటి వ్యక్తి వాళ్ళు, చదువుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడికక్కడ ఏ విలేజ్ కా విలేజ్ చెప్పాలి. ఇది గ్రామ స్వరాజ్యం కాబట్టి ఆ గ్రామ స్వరాజ్యంలో మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఒక వ్యక్తి చదువుకున్న అనుకోండి, ఇంజనీరింగ్, పీజీనో, లానో, ఎంఏ సైకాలజో, ఎంఏ ఫిలాసఫో, ఎంఏ సోషాలజో, లేకపోతే జర్నలిజమో, లేకపోతే ఫార్మాసిటికల్ ఏదో ఎంఎస్సి ఏదో ఒకటి చేసింది అనుకోండి. గాడి ఎంబీబీఎస్ అతను, ఎండి అతను, ఇవన్నీ వద్దు అంటే మనం చదువుకున్న వ్యక్తి ఒక దగ్గర ఉండకుండా వాళ్ళు ఒక ప్రపోజల్ ఏంటంటే, మీరు జనాభా ఎంతమంది ఉంటే అంతే ఇవ్వాలి, కానీ 50 ఇవ్వాలి 60 ఇవ్వాలి అనకూడదు. రైట్, థ్యాంక్ యూ. అదే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ గోవర్ధన్ గారు. గోవర్ధన్ కాదు, మన గంగయ్య గారు. మరి వెళ్ళాలా మీరు? సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెంకటరాజు గారు మాట్లాడతారట. నమస్కారం అండి. అందరికీ సామాజిక దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ దీవెనలు ఉండాలని, బహుజన రాజ్యం సిద్ధించాలని మనసుతో కోరుకుంటూ, ఖచ్చితంగా బహుజన రాజ్యం వస్తుందని ఈ స్నేహ టీవీ, మాస్టర్ కీ టీవీ అందరికీ జయభీములండి. సార్, స్ట్రైట్గా నేను 2 ముక్కలు మాట్లాడతాను. మన మిత్రులు చెప్పినట్టుగా ఎవరెంతో వారికంత అనేది చాలా సైంటిఫిక్గా ఉంది. దీనిలో జెండర్ ఇన్ఈక్వాలిటీ వచ్చింది కాబట్టి ఇంతకుముందు ఎన్ని ప్రోగ్రెస్ ఆర్గనైజేషన్ అరిచినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు స్త్రీ పురుషుల్లో నిష్పత్తి చాలా తగ్గింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు, నేను గ్రాండ్ పేరెంట్గా మాట్లాడుతున్నా, పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు కొన్ని కుటుంబాల్లో అమ్మాయిలు తక్కువ ఉన్నారు. అంతేందుకు మా వరంగల్ సంబంధాలు కాదు, స్టాటిస్టిక్స్ పోతే 48%, 49% ఉన్నారు. వరంగల్ జిల్లా లేకుండా వయస్సులే కొందరు స్వయంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. బాబాసాహెబ్ చెప్పింది అరేంజ్ లవ్ మ్యారేజ్ జరుగుతుంది, ఇక్కడ లవ్ మ్యారేజ్ కాదు, మా కుటుంబాలు జరిగింది అది. కాబట్టి రిజర్వేషన్ అవసరమే. కానీ ఒక విషయం నా అనుభవం చెప్తాను మిత్రులారా, తల్లి ప్రేమ నోచుకోకుంటే ఆ పెరిగే అమ్మాయి కానీ అబ్బాయి కానీ సమస్యలు బాగొస్తాయి. కాబట్టి ఆ కుటుంబంలో తల్లిదండ్రుల సంరక్షణ ఇబ్బంది కాకుండా ఉండాల్సిన ప్రధాన అంశం. తర్వాత స్త్రీకి హెల్త్ సెక్యూరిటీ లేదు. నేను ఒక ప్రతిపాదన ఏమంటే, స్త్రీకి ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎట్లయితే గ్రామ పంచాయతీ ఇస్తున్నారో అదే దామాష మనం ఇంప్లిమెంట్ చేస్తూ చట్టసభల్లో అడుగుతాం. ఏంటంటే, సంతానం లేనటువంటి కుటుంబంలో స్త్రీకి రిజర్వేషన్ ఇవ్వండి. అదే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళేసి బిజీ ఉండడం వల్ల పెరిగే పిల్లలకి న్యాయం చేయలేరు, తయారవుతారు, క్రైమ్ పెరుగుతుంది. ఒక యోగ మాస్టర్గా చెప్తాను నేను. ఒకటి. రెండో పాయింట్, నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడ్డప్పుడు కొంత ప్రపోజల్ వచ్చింది, సార్ లేడీ ఎమ్మెల్సీ అని మీరు ప్రపోజ్ చేయండి అని. కాబట్టి ఈ వేదిక నుండి చక్కటి చర్చావేదిక జరుగుతున్నది. యావత్ భారతదేశం, ప్రపంచం చూస్తున్నది. చర్చావేదిక చేస్తూ కాంక్రీట్ ఒక అభిప్రాయాలతో మనం వచ్చినాం కాబట్టి ఇది అమలు ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఒక లేడీ ఎమ్మెల్సీ కూడా మనం ప్రపోజ్ చేయాలి.
కాబట్టి హెల్త్ సెక్యూరిటీ చూడాలి. శిశు సంక్షేమ శాఖని మనకు మా అసెంబ్లీ పెట్టిన ప్రపోజల్ చేసి జరిగింది. మాకు అసెంబ్లీలో బాగా జరిగింది. నార్త్ ఇండియా ఢిల్లీ నుంచి కొంత మిత్రులు ఫోన్ చేసి దాన్ని హిందీలో పెట్టమని చెప్పినారు. కాబట్టి చర్చా వేదిక చాలా ప్రాక్టికల్గా ఉన్నది, రిలవెంట్గా ఉన్నది. కాబట్టి ప్రపోర్షనేట్గా ఎవరంతో వారికంతా స్త్రీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, కానీ హెల్త్ సెక్యూరిటీ ఇవ్వాలి. సంతానం లేని వాళ్ళకి మొదటి ప్రయారిటీ ఇవ్వాలి. లేడీ ఎమ్మెల్యేస్కి ప్రపోజ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రైట్. సో ఆల్రెడీ 50% అనేది పంచాయతీరాజ్ యాక్ట్లో వచ్చింది కాబట్టి సో అది ఆ విధంగా వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. గంగయ్య గారు చెప్పండి. సో హెల్త్ సెక్యూరిటీ కావాలంటారు, మీరు ఇట్లా అయితే ఎలాగూ? ఓకే, రైట్. గుడ్ ఈవినింగ్ అండి. అయితే నా ఐడియా ప్రకారంగా, నా అబ్జర్వేషన్స్ ప్రకారంగా ఇప్పుడు కొన్ని సమస్యలు ఎత్తుతున్నాయి వారు చెప్పినట్టుగా. ఇప్పుడు ఈక్వల్ అనేది అన్నీ చాలా ఏరియాస్ ఉన్నాయి. అంటే మనం మాట్లాడేది ఓన్లీ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, అది 50% ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంటా? నో, ఇది ఎలక్షన్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆల్రెడీ పంచాయతీరాజ్ చట్టంలో 50% ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా 50% ఇవ్వాలనేది ప్రపోజల్. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇప్పుడు గోవర్ధన్ గారు కానీ ఆయన కానీ పాపులేషన్ ఎంత ఉంటే అంత 48% ఉన్నారు. రైట్ నౌ 48-49% ఉన్నారు. అది అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. అది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ ఉంది, ఆర్మీలో 50% కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? రాదు. ఇది పొలిటికల్గా, మెయిన్గా పొలిటికల్గా అంటే ఓకే, పొలిటికల్గా కూడా ఇస్తే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే చాలామందికి అవగాహనే లేదు. ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి, పూలే గారి గురించి తెలవని వాళ్ళు విలేజ్లలో చాలామంది ఉన్నారు. అట్లాంటప్పుడు మామూలుగా ఉన్నారనే తెలియని వాళ్లకు చాలామంది ఈ రిజర్వేషన్లు తీసుకొని వాళ్ళ మొగళ్ళను పంపించేసేసి వాళ్ళతోటి నడుపుతున్నారు. ఆ ఇచ్చి లాభం ఏమిటి దానికి? కాబట్టి అంటే వద్దంటారు. అది అర్హులైన వాళ్ళకే ఇవ్వాలి. అర్హులు అంటే చట్టం వస్తే గానీ అర్హులా అనర్హులా తెలుసు. చట్టం లేకపోతే ఏంటంటే చట్టంలో మళ్ళీ అగైన్ ఇప్పుడు సపోజ్ మనం ఎలక్షన్స్ కాడికి వచ్చేసేవరకే మన చట్టంలో రాసుకున్నప్పుడు చదువుకున్న వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకే ఇవ్వాలంటే అప్పుడు మనల్ని పక్కకు పెడతారని. డెమోక్రసీలో ఆ రూల్ లేదు. డెమోక్రసీలో ఎవరైనా ఇల్లిటరేట్ కూడా పోటీ చేయొచ్చు అనేది ఏదైతే అది పెట్టారో అది చాలా మంచిది, అది అయ్యింది. కానీ దీన్ని ఆడవాళ్లకు పెట్టే దగ్గర భర్తలే చేస్తున్నారు. భర్తలు చేయకుండా ఉండేటట్టుగా చూడాలి దాన్ని. అది ఇంటర్నల్, వాళ్ళకి చేయాలి, లేకపోతే తీసేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళ కాడికి వచ్చేసేవరకే ఆ పర్టికులర్గా ఎమ్మెల్యే ఎంపీ కాడికి వచ్చేవరకు వాళ్ళకి సెక్రటరీస్ ఉంటారు. మనకు అక్కడ పెట్టే ఉద్దేశం ఏంటంటే ఈ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఏరియాలో నాకు ఈ ప్రాపర్టీ, ఈ సీఎం డ్యూటీలు కూడా కొడుకులు చేస్తున్నారు, కూతుళ్ళు చేస్తున్నారు. మరి దానికి ఏమంటారు? అది ఏంటంటే బయటపడతలేదు కదా. అది బయటపడినా పడకపోయినా తెలుస్తుంది కదా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక లెజిస్లేటివ్ దగ్గరికి వచ్చేసేవరకే నా ఈ ఏరియాలో తోట చెరువు కావాలి, పలానా తోట స్కూల్ కావాలని ఈయన చెప్పడం వరకే. అది పోయి ఇప్పుడు దురదృష్టవశాత్తు ఎగ్జిక్యూటివ్ లెవెల్స్ కి వెళ్ళి ఇవన్నీ నేను అడుగుతుంది ఒకటే, ఇవ్వాలంటారా వద్దంటారా? అర్హులైతేనే ఇవ్వాలి. చట్టం పెట్టేటప్పుడు అర్హులా అనర్హులా అనేది ఉండదు. కానీ అది ఎమ్మెల్యే ఎంపీల వరకు ఓకే, కానీ గ్రామీణ లెవెల్లో ఆల్రెడీ చట్టం వచ్చింది, 50% ఇవ్వాలనేసి చట్టం ఉంది, ఇస్తున్నారు. ఇప్పుడు చట్టం ఇస్తున్నారు కానీ అది హస్బెండ్స్ చేస్తున్నారు. దాని గురించి మనం మాట్లాడలేదు. ప్రజెంట్ ఏంటంటే అసెంబ్లీకి పార్లమెంట్కి కూడా అదే విధంగా కావాలనేసి ఒక ప్రపోజల్ ఇవ్వాలి. కానీ వాళ్ళకు కొన్ని ట్రైనింగ్ క్లాసెస్, పొలిటికల్ క్లాసెస్ పెట్టి ఇవ్వాలి. అదంతా అసలు ఇవ్వాలంటారా వద్దంటారా? అది కండిషనల్లీ. కానీ మరి పంచాయతీరాజ్ చట్టంలో కండిషన్ లేదు. దానికి సవరించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఏం లేకుండా అసలు దాని గురించి ఏం తెలియదు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు ఉండే ఎమ్మెల్యేలకు కూడా చాలా మంది ఎమ్మెల్యేలకు తెలియదు. ఎమ్మెల్యేలకు ఏంటంటే ఎమ్మెల్యేలకు చట్టం గురించి ఏంటంటే ఐ నో దట్ అంబేద్కర్ గారు రాసింది అందులో తప్పేం లేదు. ఆయన ప్రపోజ్ నేనేమంటున్నానంటే అక్కడ నాకు ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ నాకు చెరువు కావాలి లేదా ఓ స్కూల్ కావాలి, ఒకవేళ ఇది కావాలని చెప్తే
దానికి కావలసిన ఎన్ని సెక్రటరీ సో వెళ్తాడు. కండిషన్స్ ఉండాలంటారు. అలాంటి సెక్రటరీ సపోర్ట్ విలేజ్ లెవెల్లో లేదు. ఓకే ఓకే. అలాంటి సెక్రటరీ లెవెల్ కావాలంటే అక్కడ కూడా ప్రపోజ్ చేయండి. Okay. అలాంటి ఎడ్యుకేటెడ్ అయిన క్లాస్ ఒక ఎడ్యుకేటెడ్ వాళ్ళని వాళ్ళకి అసిస్టెంట్ పెట్టండి, అప్పుడు Okay. ఇవ్వండి. Okay. అది లేకుండా ఇది ఇస్తే మాత్రం దండగా. ఓకే రైట్. మాడిఫికేషన్ ఓన్లీ ఉమెన్ మెంబర్ పార్టిసిపెంట్ పద్మా శర్మ గారు ఏమంటారో చూద్దాం. ముందుగా ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి 130వ జన్మదిన సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో ఇంత చక్కటి చర్చావేదికను ఏర్పాటు చేసిన మన సిఎండి గారికి, అలాగే విచ్చేసిన పెద్దలందరికీ నమస్తే. నిజంగా ఈరోజు ఇక్కడ ఓన్లీ లేడీగా ఉండడం కూడా నాకు కొంచెం బాధగానే ఉంది. ఏమి ఉండాలి, ఏమి ఉంది, ఈ రెండిటికి మధ్య చాలా అంతరం ఉంటుందండి. ఎలా ఉండాలి అనేది మన ఒక స్ట్రాటజీ, బట్ ఎలా ఉంది అనేది మనం చూస్తున్న ప్రాక్టికల్ థింగ్. 33% ఇస్తే కూడా లేడీస్ ఉపయోగించుకోలేకపోతున్నారు, అది నిజం. కానీ ఉపయోగించుకోవాలి. 50% కావాలని అడగడంలో న్యాయం ఉంది. మీరెంతో మీకంతే అనే విధానం కూడా నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ ఇంతకుముందు ఒక సోదరు చెప్పారు, అవగాహన లేదు, ట్రైనింగ్ సెషన్ ఉండాలి ఏదైనా విషయం తెలుసుకోవాలంటే. ఇంకా ఫూలే గారి గురించి, అంబేద్కర్ గారి గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అని అంటున్నారు. అది ఆ విషయం ఈవెన్ జెంట్స్లో కూడా చాలామందికి తెలీదు. ఆ ట్రైనింగ్ సెషన్ను అవగాహన అనేది జెండర్ ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ప్రతి వాళ్ళు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే తెలుసుకుంటారు. అంతెందుకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. బిఫోర్ స్నేహ, ఆఫ్టర్ స్నేహ నేను చెప్పగలను. నేను అంబేద్కర్ గారి గురించి పుస్తకాలు చదివాను, ఆయనకి అభిమానిగా ఉన్నాను. ఆయన కుల వివక్షతకి, జెండర్ ఇన్ఈక్వాలిటీ మీద ఆయన పోరాడిన విధానం గురించి నేను ఎప్పుడు ఆయన అభిమానించాను. కానీ ఎక్కువగా ఆరాధించడం మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాతే చేస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి కానీ, ఒక వ్యవస్థ గురించి కానీ, ఒక స్ట్రాటజీ గురించి కానీ మనం డీప్గా తెలుసుకున్నప్పుడే దాని మీద అభిమానం పెరుగుతుంది. ఆ రోజుల్లో ఆయన హిందూ కోడ్ బిల్లు పెట్టినప్పుడు స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నట్టు పార్లమెంట్లో లేడీసే వాళ్ళు అపోజ్ చేశారు. ఈ రోజున కూడా చెప్పాలంటే మనం అంతరిక్షంలో పరదాల చాటు నుంచి, ఇప్పుడు మనం అంతఃపురంలో పరదాల చాటు నుంచి అంతరిక్షానికి వెళ్తున్నాం, ఆకాశంలో సగం అవనిలో సగం అని మాట్లాడుకుంటున్నాం. కానీ ఇంట్లోనే మనకి ఆ ఇన్ఈక్వాలిటీ ఉందండి. అత్తగారులు పోరు, ఆడబడుచులు పోరు ఇప్పటికి కూడా ఫేస్ చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ఇళ్లల్లో కూడా వరకట్నపు చావులు ఇప్పటికీ ఉంటున్నాయి. ఇవన్నీ ఎందుకంటే స్త్రీలు వాళ్ళ గురించి, వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోకపోవడం. మన చట్టంలో ఏముందనే విషయాలని, మీరు స్త్రీగా మీకు ఈ అవకాశాలు ఉన్నాయి, ఇలా చట్టంలో ఇలా ఉంది, మీరు ధైర్యంగా దీన్ని ఎదుర్కోవచ్చు అని చెప్పగలిగే వాళ్ళు, చెప్తే వినేవాళ్ళు కూడా ఉండాలి ఈ సమాజంలో. సో నేనేమంటున్నానంటే, స్త్రీలు ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్న స్త్రీలు మిగిలిన స్త్రీలకు అవగాహన కల్పించాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మనము ఈ సమాజంలో పురుషులతో పాటు సమానంగా ఉండాలంటే ఏమేమి చట్టాలు ఉన్నాయి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి లాగే వాళ్ళే ఉంటారు. మనకి ముందుకు ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అంటే పట్టించుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు. ముఖ్యంగా స్త్రీలలో కుటుంబంలో కానీ, ఒక ఉద్యోగంలో కానీ, ఒక రాజకీయంలో కానీ వివక్షత ఉంది అనేది మాత్రం 100% నిజం. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే కొత్త స్ట్రాటజీ ఏమని చెప్తారా? ఒకవేళ మీరెంతో మీకు అంతే అనే సిద్ధాంతం బాగుందంటున్నారు కాబట్టి అంటే 50% అచీవ్ చేయాలంటే ఏమన్నా స్ట్రాటజీ? ఇప్పుడు స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా రావాల్సిన పర్సంటేజ్ వస్తుంది. మీరెంతో మీకంతే అనే విధానం నాకు కూడా నచ్చింది. ఖచ్చితంగా 50% అంటే ఒకసారి ఎక్కువ కావచ్చు, ఒకసారి తక్కువ కావచ్చు. దానికంటే మీరెంతో మీకంతే అంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ కూడా వస్తుంది. సో ముందు మనకు ఆల్రెడీ ఉన్న చట్టాలని మనం సక్రమంగా అమలు జరుపుకునేలా చేసుకోవాలి. దానికి ప్రతి స్త్రీ కూడా ముందుకు రావాలి. దానికి రావాలంటే సమాజంలో ఉన్న ముందు పొలిటికల్గా స్త్రీలు రిప్రజెంటేషన్ ఎక్కువ ఉండాలి. ఏమైనా స్ట్రాటజీ ఉందా? ఇప్పుడు ప్రపోజల్ అది సాధించాలంటే, మీరు కావాలంటున్నారు కాబట్టి సాధించాలంటే ఏం చేస్తే సాధిస్తారు, ఎలా చేస్తే సాధిస్తారు?
ఇప్పుడు నేను అనుకునేది ఫస్ట్ మార్పు కుటుంబం నుంచి రావాలి. ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళు స్త్రీలను ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళ అది అయ్యే పని కాదు. ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకెళ్ళాలి. కొంచెం మనది అంటే పార్స్ వాళ్ళు కనీసం కంపల్సరీ దీన్ని నిర్బంధంగా విద్యను అవలంబించేలా చేయాలి. ప్రతి వాళ్ళకి అవగాహన కలిగేలాగా చేసే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయాలి. రైట్. సో కోటేశ్వరరావు గారు, భీమ్ ఆర్మీ జనరల్ సెక్రటరీ చొప్పర కోటేశ్వరరావు గారు, చెప్పండి. జై భీమ్ సార్. జై భీమ్. ఈరోజు బాబాసాహెబ్ 130వ జయంతి సంబరాలకు సందర్భంగా చర్చా వేదిక నిర్వహిస్తున్న ఎండి గారికి జై భీమ్, వచ్చిన మిత్రులందరికీ కూడా జై భీమ్. మీరు అడిగే ప్రశ్నకి నేను ఖచ్చితంగా అవునంటాను. మీరు చర్చా వేదిక నిర్వహిస్తున్నారు, ఎవరి వాటా ఎంతో వారికి అంత, సమాజంలో కానీ ఓ చట్టసభల్లో కానీ ఖచ్చితంగా ఈ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టంలోనే పెట్టారు, పార్లమెంటరీ చట్టాల్లో కూడా స్త్రీలకు వారు ఎంతమంది ఉన్నారో అంత వాటా ఇవ్వాల్సిందే అనేసి తప్పనిసరిగా ఇవ్వాలి. సో ఎలా చేస్తే అది ఆ యొక్క ప్రపోజల్ యాక్సెప్టెన్స్ వస్తుంది సార్? ఒక్కటి సార్, ఇప్పుడు మన సోకాల్డ్ మేధావులు, అంబేద్కర్ని అధ్యయనం చేసామన్న మేధావులు క్లాసికల్ టేబుల్స్ మీదనో క్లాసికల్ చర్చా వేదికల మీదనో చర్చలు కాదు, డౌన్ ట్రాడన్ పీపుల్కి టచ్ కావాలా వాళ్ళ వాయిస్. అప్పుడు వాయిస్ టచ్ అయితే ఎలా టచ్ అవుద్ది? నాలుగు రూమ్లో నాలుగు గోడల మధ్య డిస్కషన్ అంటున్నారు మీరు. నాలుగు గోడల మధ్య తిరిగే ఈ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా? ఎలా తీసుకెళ్ళాలి? పచ్చటి పైర్లున్న వాతావరణంలోకి, భూములున్న వరకు అక్కడికి ప్రజల మధ్యకి, అనాగరికమైన ప్రజల మధ్యలోకి వెళ్తే వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెడితే ఎవరు వెళ్ళాలి? ఈ అంబేద్కర్ వాదులు వెళ్ళాలి. ఎస్, అంబేద్కర్ సోకాల్డ్ పీపుల్, సోకాల్డ్ లీడర్స్గా చెప్పగలిగే వాళ్ళు. అంబేద్కర్ వెళ్తారా? వెళ్ళాలి. ఆయనకి ప్రతిసారి మొక్కుబడి లెక్క ఆయన జన్మదినానికి మొక్కుబడేసి చెల్లటం కాదు, బాధ్యతాయుతంగా ఉండాలి. ఆయన బాధ్యతాయుతంగా లేనప్పుడు మీకు మెడగమంతా ముడికి తాటాకు ఉండేది, మాకు ఉండేది. ఆయన నలుగురు పిల్లల్ని అది ఓకే. ఇప్పుడు వెళ్తారా వీళ్ళు? వెళ్ళలేరా? వెళ్ళాలంటారు. వాళ్ళు వెళ్తారా? నేను వెళ్తాను, మీరు వస్తారా? నేను వెళ్తాను, మీరు వస్తారా? ఇక్కడున్న వేదిక మీద ఉన్న వాళ్ళు వస్తారా? ఎప్పుడో చెప్పండి డేటు, వెళ్దాం. రైట్. అది రామలింగం మన ఎవరు రాజలింగం గారు వస్తామంటున్నారు. నేను వెళ్తాను, అందరం ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే. ప్రజల దగ్గరికి వెళ్లకుండా స్త్రీకి సమాన హక్కులు కావాలని, ఎస్సీ ఎస్టీలకి సమాన హక్కులు కావాలని, రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని మాట్లాడే విధానం సరైనది కాదు. ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితే ప్రైవేటైజేషన్ చేస్తూ పోతుంది. ప్రైవేటైజేషన్ చేస్తూ పోయే క్రమంలో ఎస్సీల వాటా పోతుంది, బీసీల వాటా పోతుంది, ఓబీసీల వాటా పోతుంది, స్త్రీలు అనేవాళ్ళు కరుమరిగైపోతారు. ఇక్కడ ఆధిపత్య కులాలు తప్పనిసరిగా విలేజ్కి వెళ్ళాలంటారు. ఖచ్చితంగా వెళ్ళాలి. మేధావులందరూ వెళ్ళాల్సిందే. అంబేద్కర్లందరూ వెళ్ళాలి. అది మీ పిలుపు. రైట్. జై భీమ్. ఓకే. జై భీమ్. రాజలింగం గారు, సంగీతపు రాజలింగం గారు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షలో రాష్ట్రపతిగా నియమించబడ్డ కోవింద్ గారికి అదే రిజర్వేషన్లో దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యాన్ని మేము ఏలాలని బీజేపీ ఒక బీసీ ప్రైమ్ మినిస్టర్ని ఏర్పాటు చేసినటువంటి మోడీ గారికి, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులకు, రాజ్యసభ సభ్యులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, 130 కోట్ల మంది ప్రజలకు, ప్రత్యేకంగా నా జన్మస్థల నా గ్రామ ప్రజలకు, వీరంపల్లి అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష ఈ 130 కోట్ల మంది అనుభవిస్తున్న సందర్భంలో
వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ మా రోమరోమాల్లో వారి రక్తం ఉంది కాబట్టి ఈ రోమరోమాల్లో వారు అనుసరించిన ఆచరించినటువంటి సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతమే మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియారు రామస్వామి, గాడ్గే బాబా, మహాత్మా జ్యోతిరావు పూలేను గురువుగా స్వీకరించినటువంటి తాను 5 లక్షల మందిని బౌద్ధులుగా మార్చే సమయంలో గాడ్గే బాబా గారి పాదాలకు ప్రణమిల్లిపోతాడు. అందువలనే అంత ప్రేమించినటువంటి, అంత గౌరవించినటువంటి గాడ్గే బాబా అంబేద్కర్ గారు చనిపోయిన 20 రోజులకే చనిపోతాడు. కాబట్టి వీళ్ళందరికీ నేను పాదాభివందనం తెలియజేస్తూ, వీళ్ళందరి హృదయమైనటువంటి భారతీయత ఇతిహాసానికి మూల పురుషుడైనటువంటి మూలాలను తవ్వి తీసి ఈ మూలవాసుల యొక్క సిద్ధాంతాన్ని అమలుపరచడానికి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పూజ్యులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ శాసనపిత గారికి ఘనమైన నివాళి నా హృదయపూర్తిగా సమర్పించుకుంటూ, వారు జాతీయ నాయకుడు, దళితులకు ఒక దేవుడు. 33 కోట్ల దేవతలు ఎక్కడున్నారో చూడడం లేదు నేను. ఆడవాళ్ళకి దేవుడు కాదు, ఆడవారికి, ఉమెన్కి. ఎందుకంటే దళితులు అంతకంటే హీనంగా ఉన్నారు కదా అప్పుడు పరిస్థితి. ఉమెన్కి అసలు హ్యూమన్ రైట్సే లేవు. హ్యూమన్ రైట్స్కి నేను ఆ మాటని చెప్పడానికి పోతున్నా, మీరు అడిగారు. వారికి నేను నిజమైనటువంటి హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబానికి. ఇప్పుడు 5 మంది మాట్లాడినారు ఈ విషయంలో. వాళ్ళకు నేను భిన్నంగా మాట్లాడడం లేదు, వాళ్ళతో ఏకీభవిస్తూనే గంగన్న గారు చెప్పినటువంటి భాష్యం ఏదైతే ఉందో, అవేర్నెస్ తీసుకురావాలంటే సిస్టర్ చెప్పినటువంటిది ఏదైతే ఉందో, పద్మ గారు తప్పు కొంచెం ఉన్న 100% నీపై నిందలేస్తుండ్రు చిన్న పాప, ఎందాక ఈ వేట ఎదురు తిరిగక నీవు గండ్రగొడ్డలి గమ్ము బేట, నైరాస్యము వీడి కిరణ బేడిగ వంశ గౌరవం నిలపాలి బేట, ఈ నీ స్వేచ్ఛేంద తెలియాలి పాప, నేటి రీతిలో మసులుకో పాప, కర్త కర్మక్రియలు భూత భవిష్యత్ వర్ధమాన కేంద్రము నీవు పాప, అవనీ పవిత్రము పాప అన్నటువంటి సామెతకు వ్యతిరేకంగా మనమంతా కూడా పితృస్వామ్యంలో మాతృస్వామ్యాన్ని సర్వనాశనం చేసినటువంటి అహంకారపూరితమైనటువంటి జన్మలలో అంబేద్కరుడు అందరి హృదయమై కృత త్రేత ద్వాపర కలియుగాలను చదువుకొని, ప్రపంచ చరిత్రలు చదువుకొని, ప్రపంచ రాజకీయ చరిత్రలను చదువుకొని, ఆయన మొట్టమొదలై 1951 ఆగస్టు 30న ఏదైతే హిందూ కోడ్ బిల్లు ద్వారా స్త్రీకి సమానత్వం కావాలని కోరుకొని బిల్లు పెట్టాడో, ఆ బిల్లును ఏ రకంగా ఓడించిండ్రో మదనపడి దుఃఖపడి ఏ రకంగా అయితే రాజీనామా చేసిండో, 74 ఏళ్ళైనా ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాకపోవడం అంతా ఇది గుత్తాధిపత్యమైనటువంటి పురుషాధిక్యమైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల యొక్క పాపమే అని నేను మనవి చేసుకుంటూ, దీనికి నడుం బిగించాలని అంటే ఒక చర్చిగా వేదికను మీరు ప్రారంభించారు మాస్టర్కి ఛానల్ ద్వారా. అంబేద్కర్ రాజనీతి, అంబేద్కర్ పూలే సిద్ధాంత సమితి ప్రకారంగా మనం రాజ్యాధికారం రావాలంటే 50% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలంటే దీనికి ఈ సమితి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. వస్తారా లేదని మీరు మమ్మల్ని అడగొద్దు, మీరు ప్రారంభించండి. సంస్కర్తలు ఏ రకంగా అయితే ప్రారంభించి వెనక చూసుకోలే ముందు చూసుకోలే, వెనక మంది వస్తుండ్రా, 10 మంది ఉండరా, 1000 మంది ఉండరా, 10,000 మంది ఉండరా, 1,00,000 ఉండరా, అంబేద్కరుడు ఆ రకంగానే వెళ్ళినాడు ఆ సంస్కర్తల పాటలో. 10,000 మంది మెంబర్స్ ఉన్నారు. ఇది యాక్సెప్ట్ చేస్తూ 10,000 మంది మెంబర్స్ అయ్యారు అఫీషియల్గా వెబ్సైట్ ద్వారా. అందువల్లనే నేను మిమ్మల్నే స్ఫూర్తిగా తీసుకొని, నేను 50 సంవత్సరాల నుంచి ఒక సాక్షిగా ఉన్నటువంటి ఈ సందర్భంలో వ్యవస్థాపకులైనటువంటి స్నేహ క్లబ్, స్నేహ టీవీ, అంబేద్కర్ టీవీ మాస్టర్కి ఏ రకంగా అయితే ఉద్యమించదలుచుకుందో, ఈ సమితి ద్వారా ఏదైతే డిమాండ్ పెట్టిందో అది నెరవేరడం అంటే ఆ సారథ్యం మీరే తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేసుకుంటూ, స్త్రీలకు సమాన హక్కు కావాల్సిందే, అబలలు కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా సబలలే. అయితే వాళ్ళ కార్యక్రమాలలో మనం దూరి వాళ్ళను మనం అణిచివేస్తున్నాం తప్ప
ముందు కూడా చిన్నపిల్ల ఉన్నప్పుడు కూడా రక్షణలో ఉంటుంది, తల్లిదండ్రుల రక్షణలో. 12 ఏళ్ళు దాటిన తర్వాత అన్నదమ్ముల రక్షణలో ఉంటుంది. పెళ్ళైన తర్వాత భర్త రక్షణలో ఉంటుంది. మళ్ళీ తర్వాత అత్తమామల రక్షణలో ఉంటుంది. మళ్ళీ చివరిగా పిల్లల రక్షణలో ఉంటుంది. ఆమె అబల కాదు, సబలనే. కానీ ఆమెను సబల చేసింది మన అహంకారపూరితమైనటువంటి కార్యక్రమాలు, క్రమశిక్షణని. మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఏం చేస్తుందంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ సార్ ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని నిన్న 3 చేసాము, ఇవాళ ఈ ఆబ్జెక్టు. ఇష్టం ఉన్న వాళ్ళందరిని కూడా అఫీషియల్గా ఆన్లైన్ ద్వారానే మెంబర్షిప్ చేసేసి లక్షల మంది మెంబర్స్ అయిన తర్వాత ఒక ప్రెజర్ గ్రూప్గా తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ఈ 4 కాదు, ఇందాక చెప్పిన 3, ఇది 4 కాకుండా అన్ఎంప్లాయ్మెంట్ మీద, కులం పోతే నెక్స్ట్ సమతా కులం కావాలనేసేసి, ఈ యొక్క బ్యాంకు లోనింగ్ వ్యవస్థ మీద, ఇట్లా చాలా కార్యక్రమాల మీద మనం ఒక ప్రపోజల్ వెళ్తున్నాము. దానికి ఇష్టపడ్డ వాళ్ళందరూ కూడా మండల్ లెవెల్లో, అసెంబ్లీ లెవెల్లో, పార్లమెంట్ లెవెల్లో, అదేవిధంగా జోనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, ఇట్లా అన్ని కమిటీలు పెట్టుకుంటూ వెళ్తున్నాం. ఆ కమిటీల ద్వారా మెంబర్షిప్ డ్రైవ్ చేసుకుంటూ వీటన్నిటికీ మేము ఒప్పుకుంటున్నాం అనేసి రేపు ఒక పెద్ద రిప్రజెంటేషన్ కూడా తయారవబోతుంది. ఆ రకంగా మీరు అంటున్నప్పుడు మమ్మల్ని ఏమని అడగాలంటే, మేము ముందు పోతాం, మీరు వెనక రండి అని చెప్పాలి, అంతే. అంటే వాళ్ళు అడిగారు కాబట్టి నేను చెప్పాను, అంతే. కాబట్టి నన్ను అడిగారు, ఎవరో ముందుకు అందుకొరకే సార్, ఎవరో ముందుకు రావాలి కాదు, నేనే ముందుకు వస్తున్నాను. శివభాగ్యరావు నిలబడ్డట్టు ఆల్రెడీ వచ్చింది, అంబేద్కర్ టీవీ నిలబడ్డట్టు సమితి వచ్చింది కాబట్టి అందుకని వాళ్ళు పెట్టారు. తప్పకుండా వస్తుందనే ప్రగాఢ విశ్వాసం. కానీ లోపం ఎక్కడుందంటే, ఇప్పుడు సిస్టర్ చెప్పినట్టు, ఈ 4 చెప్పినట్టు గుత్తాధిపత్యం అక్కడ కూడా మగవాళ్ళ ఉంది. అయితే ఎక్కడ కూడా వాళ్ళని ఇన్వాల్వ్ కాకుండా 5 సంవత్సరాలు ఏ మీటింగ్ పెట్టినా వాళ్ళ నిర్ణయం మీదకి ఇది చేస్తే, ఆ అమ్మ, ఆ సర్పంచ్ అయిన అమ్మ, ఎంపీపీ అయినటువంటి మండలాధ్యక్షురాలైన అమ్మ ఆడవాళ్ళతో కానీ మగవాళ్ళతో చర్చించుకొని ఆ సభకు సిద్ధంగా వస్తుంది. ఆమె అమ్మ నేనే చెప్పాలి జవాబు, కరప్షన్ కూడా పోతుంది. వాళ్ళకి అటువంటిది ఉండదు. ఎందుకంటే తల్లి పాత్ర, ఆమె ఇంటిని ఇంతమందిని ఏ రకంగా అయితే సంభాలిస్తుందో, పార్లమెంట్ మెంబర్ అయినా, ఎంపీ అయినా, ఆమె రాజ్యసభ సభ్యులు అయినా, ఎమ్మెల్సీ అయినా, ఆ రకంగానే ఆమె ఖచ్చితంగా జయప్రదం చేసి దేశాన్ని అభివృద్ధి పద్ధతులు నడవడానికి ఖచ్చితంగా ఆమె కంకణబద్ధురాలు అవుతుంది. కాబట్టి ఏ రకంగా అయితే ఆమె ఈ 50% రిజర్వేషన్లు ఇప్పుడు 33 అని 1985 తర్వాత ఎన్టీఆర్ పెట్టినటువంటి పంచాయతీ రాజులో 50% రిజర్వేషన్ పెట్టారో, వాళ్ళని సిద్ధమై రమ్మంటే ఖచ్చితంగా ఆమె కూడా అవేర్నెస్ వచ్చి ఇతరుల స్త్రీలను కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ 50% రిజర్వేషన్ సక్సెస్ చేయడానికి పార్స్ ముందుకు వస్తే, దళిత సంఘాలు కాదు అన్ని సంఘాలు కూడా ముందుకు వస్తాయి. ఎస్సీ ఎస్టీ బీసీలంతా తల వంచుకొని వస్తాయి, తల లేపుకొని కాదు. మేము పాల్గొనాల్సిందే. అంబేద్కర్ను ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈవేళ ఓట్ల కొరకైతే పాదాభివందనాలు చేసి కాళ్ళు మొక్కి నానా రకాలుగా బానిసలు అవుతున్నారో ఓట్ల కొరకు, ఆ రకంగా కూడా ఈ యొక్క 50% కాదు, జన చైతన్యం తీసుకురావడానికి, సామాజిక న్యాయం తీసుకురావడానికి, అంబేద్కర్ కలలు కన్నటువంటి విప్లవ రాజ్యాధికారం తేవడానికి కొరకు తప్పకుండా నీవు నేను మనమంతా కలిసి పనిచేసి స్త్రీ స్వేచ్ఛను కాపాడాలని, స్త్రీకి, అందుకే నా భార్యకి నేను ఇప్పటి వరకు 37 సంవత్సరాలు అవుతే నేను చదివిపించేటప్పుడు షరీక్ చేయలేకపోయినాను. ఆ తర్వాత మళ్ళీ తీసుకురావడానికి పోయినాను. ఇప్పటి వరకు నా ఫోన్ ఆమె చూడదు, ఆమె ఫోన్ నేను చూడను. ఆ రకంగానే ప్రశ్నించుకోవడంలో మాత్రమే తప్ప ఏ దాంట్లో కూడా నేను ఇన్వాల్వ్మెంట్ ఉండనని మనవి చేసుకుంటూ, అది నిజమా కాదని నా భార్యను ఒకసారి పిలిచి అడిగితే తెలుస్తుంది. తప్పనిసరిగా ధన్యవాదాలు. ఆ రకంగా అందరూ కూడా భర్తలు, అన్నలు, తమ్ముళ్ళు ఆ రకంగా స్వేచ్ఛ ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేసుకుంటూ, గ్రేట్ అది మీ మనస్తత్వానికి హ్యాట్స్ ఆఫ్ టు యూ. తప్పకుండా 50% రిజర్వేషన్ వాళ్ళకి రావాల్సిందే. మాతృస్వామ్యాన్ని మనము వృద్ధి చేయాల్సిందే. పార్స్ దీనిది, ఇది కూడా ఒక ప్రతిపాదన పెట్టాల్సిందే. ఆల్రెడీ పెట్టిందే. ధన్యవాదాలు. సార్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.